ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించే కలారాల సంబరం 400 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం. కలారాల సంబరం ఒంగోలులో ప్రత్యేకం. దసరా ఉత్సవాల్లో కలారాల ఊరేగింపుకు మైసూర్, కలకత్తా తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఒంగోలులోనే నిర్వహిస్తారు. 100 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు నగరానికి ప్రత్యేకమైన అమ్మవారి కలారాల ఊరేగింపు భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా దుర్గాష్టమి, నవమి రోజున నగరంలోని 6 దేవస్థానాల నుంచి అమ్మవారి కలారాలను నగరంలో ఊరేగించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా అమ్మవార్ల కలారాల ఊరేగింపు కోసం రంగం సిద్ధమైంది. ఎరుపు రంగులో అంకమ్మపాలెంలోని కాళికమ్మ, పసుపు వర్ణంలో బాలాజీరావుపేట కనకదుర్గమ్మ, తెలుపు వర్ణంలో బీవీఎస్ హాల్ దగ్గర ఉన్న నరసింహస్వామి కలారాలు భక్తుల జయజయధ్వానాలు, నృత్యాల నడుమ బయలుదేరి నగరంలోని వివిధ ప్రధాన రహదారుల ద్వారా కొనసాగనున్నాయి. మైసూర్, కలకత్తా తర్వాత ఒంగోలు నగరంలో మాత్రమే ఈ కలారాల ప్రదర్శన జరుగుతుంది. 400 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఒంగోలులో జరిగే అమ్మవారి కలారాల ఊరేగింపులకు ఒక ప్రత్యేకత ఉంది. మైసూర్, కలకత్తా తర్వాత ఒక్క ఒంగోలులోని ఈ విధమైన కలారాలు ప్రదర్శిస్తారు. దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి భక్తజనం జయ ధ్వానాలతో స్వాగతం పలుకుతారు. అదే కలారాల ఊరేగింపుగా ప్రసిద్ధి. నాలుకనే రణభూమిగా చేసుకుని రక్తబీజుడిని కడతీర్చిన అమ్మవారు అదే రౌద్ర రూపంతో ఊరేగింపునకు బయలుదేరుతుంది. దుష్ట శిక్షణ చేయడానికి అమ్మవారు రౌద్ర రూపిణిగా అవతరించిందనే దానికి సంకేతంగా ఎరుపు వర్ణం, సకల శుభాలను కలిగించే మాతృమూర్తికి చిహ్నంగా పసుపు వర్ణంలో అమ్మవారి కలారాలు దర్శనమిస్తాయి. అమ్మవారితో పాటు నరసింహస్వామి కలారం కూడా బయలుదేరుతుంది. హిరణ్యకశిపుని సంహారం తర్వాత అమ్మవారి ఆదేశం మేరకు శాంతమూర్తిగా మారిన నరసింహస్వామికి చిహ్నంగా స్వామివారు తెలుపు వర్ణం కలారంగా ఊరేగిస్తారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ధరించిన వివిధ వేషధారణలు ఆకట్టుకుంటాయి. పౌరాణిక పద్యాల ఆలాపనలు ప్రజలను రజింపచేస్తాయి. డప్పు వాయిద్యాలు, డీజే వాయిద్యాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ హుషారెక్కిస్తారు. ఒంగోలు నగరంలో పలు వీధుల గుండా అర్ధరాత్రి బయలుదేరే ఈ కలారాల ఊరేగింపు ఉదయానికి స్థానిక మస్తాన్ దర్గా సెంటర్కు చేరుకుంటుంది. ఈ సందర్భంగా 3 కలారాలకు భక్తులు నీరాజనాలు అర్పిస్తారు.